ఐఎమ్ సారీ సార్. నో భైరవి, సారీ చెప్పడంతో నువ్వు చేసిన తప్పు సరికాదు. ఆ వర్డ్ అంటేనే నాకు అసహ్యం. ఐ వాంట్ రిజల్ట్. ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేసే సమయంలోనే నేను నీకు చెప్పాను, అవసరమైతే పోలీస్ ఫోర్స్ మద్దతు తీసుకోమని. కాన్ఫిడెన్స్ ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సార్, నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, ఇట్స్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐ ప్రామిస్ ఆ నేరస్తుల్ని పట్టుకుంటాను. ఓకే ఓకే భైరవి, ఇంకోసారి ఇలా జరగకూడదు. ఓటమి తర్వాత విజయం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రే బబ్లు, అక్కడ చాయ్ త్వరగా ఇవ్వరా. రే పొట్టోడా, ఇదేట్రా? ఏంటి మేడం, మీరు పోలీస్ డ్రెస్లోనా? కానీ నాతో మాట మాత్రమైనా చెప్పనేలేదు మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ అని. పర్లేదులేండి, మీ వాలకం చూస్తుంటే మీ అసిస్టెంట్తో కలిసి గంగా హోటల్లో స్పెషల్ టీ తాగడానికి వచ్చినట్టున్నారు. నేను చెప్పింది నిజమే కదా? షట్ అప్. నేను యాక్షన్ తీసుకోకముందే సత్తార్ ఎక్కడున్నాడో చెప్పు. సత్తార్? ఈ సత్తార్ ఎవరు మేడం? నీకు సత్తార్ గురించి తెలీదా? వెళ్ళి జీప్లో కూర్చో. లాకప్లో పెట్టి 4 తగిలిస్తే అప్పుడు గుర్తొస్తాడు. ఏ ఇన్స్పెక్టర్, ఇక్కడికొచ్చి స్టేషన్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. చంద్రం కష్టం చేసుకుని కడుపు నింపుకునేవాడే గాని దోచుకుని బతికేవాడు కాదు. ఇంకెక్కడికైనా ఎళ్ళు. అరే, మా చంద్రంకేం తెలుసు సత్తార్ వత్తార్ల గురించి? ఎళ్ళు. ఏయ్, నేను సత్తార్ గురించి మాత్రమే అడిగాను, వత్తార్ గురించి కాదు. ఏ సింగిల్ టీ, ఈవిడెవరో తెలుసా? ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్, క్రైమ్ బ్రాంచ్, మిస్ భైరవి పటేల్. అర్థమైందా? మిస్టర్ చంద్రం, సత్తార్ గురించి నీకు సరిగ్గా తెలియదనుకుంటా. సత్తార్ చట్టం దృష్టిలో మాత్రమే నేరస్తుడు కాదు, ఈ సమాజం దృష్టిలో కూడా నేరస్తుడే. చూడు, నువ్వు సత్తార్ని చట్టానికి అప్పగించావంటే అన్యాయం జరిగిన అమ్మాయిల తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నీకుంటాయి. తమకు న్యాయం జరిగిందని వాళ్ళు సంతోషిస్తారు. చెప్పు. ఏంటి? ఎప్పటి వరకు ఈ మార్కెట్ లో మేము ఉంటాము. నువ్వు మీ నేత మంత్రుల పవర్ కూడా ఎవ్వరు ఏం చేయలేరు మా చంద్రబాబుని. అరే, మార్కెట్ లో మా చంద్రబాబుని దేవుడు అంటారు తెలుసా? దేవుడు. ఏమంటారు మీరంతా? దేవుడా? మీరంతా ఒక్కసారి ఊహల నుంచి బయటకు వస్తారా? ఒక భయంకరమైన రాకెట్ గురించి మీకే తెలుస్తుంది. మీరెవరినైతే దేవుడు అనుకుంటున్నారో అతనికి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఫారెన్ కమ్మే సత్తార్తో లింక్ ఉంది. వాళ్ళందరూ ఒకే గ్యాంగ్ లో వర్క్ చేస్తున్నారు. కావాలంటే చంద్రాన్ని అడగండి, నిజం మీకే తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, నిజమనే కాళ్ళని నేరమనే కత్తి ఎప్పుడు నరికేస్తూనే ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉన్నవాడు నిజం చెప్పడానికి ఎప్పుడు వెనకాడ్డు. మీరు కొద్ది రోజులుగానే సత్తార్ గురించి వెతుకుతున్నారు, కానీ చంద్రం గత 6 సంవత్సరాలుగా సత్తార్ గురించి వెతుకుతున్నాడు. అసలు చంద్రం బతుకున్నదే వాడి కోసం. నీ వాలకం చూస్తుంటే ఈ ఎవడితనానికి కారణం సత్తారే అనేలా ఉన్నావే. నువ్వు నిజమే చెప్పావు. ఇప్పుడు నేను నీకు నిజం చెప్తాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నీ